హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా అమ్మ చేతితో చేసిన చికెన్ పలావ్ అనమాట. ఎలా చేసింది అనేది చూపిస్తాను. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కుసంత సపోర్ట్. ఏమేమి వేసినామమ్మా దీంట్లో? పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గడ్డ పెరుగు. పెరుగు పుల్లదా మామూలుదా? మామూలుది. ఇప్పుడు ఏం చేస్తున్నావు దీంతో? కూర చేస్తున్నా. కూరనా లేకపోతే అన్నంలో వేసి పలావ్ చేస్తున్నావు? అన్నంలో వేసి పలావ్ చేస్తాను. పైనంతా అది నానంత. ఇక పొయ్యి మీద అయితే ఒక బాండి అయితే పెట్టేసుకుంది. అందులో అయితే నూనె అనేది వేసుకుంది, తగినంత నూనె. అలాగే ఫ్రెష్గా ఇప్పుడే చేసుకున్న వెన్న అయితే వేసుకుంది అనమాట. వెన్న అందుకు వేసేసి ఆ తర్వాత మా అమ్మ మాటల్లోనే వినండి, న్యాచురల్గా ఎలా ఉందో అలాగే పెట్టేశాను అనమాట. ఒకసారి వినేసేయండి. బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ, చెక్క లవంగాలు, సాజీరా, ముంతమాడి పప్పు, కరివేపాకు. ఈ దూర వేగినాక టమాటా జ్యూసు. అది తల్లి టమాటా గుజ్జు వేయాలి, మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జు. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసి ఒక 5 to 6 మినిట్స్ అయితే వాటర్ అంతా పైకి వచ్చే వరకు వదిలేయాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనము మీడియం సైజ్ టమాటాలు తీసుకొని పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం. ఆ పేస్ట్ను కూడా ఈ చికెన్ పైన వేసేసి మగ్గనివ్వాలి. వాటర్ అంతా పైకి వచ్చేసి మళ్ళీ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎంతవరకు చేసుకోవాలి ఏంటి అనేది అంటే మనం తీసుకున్న క్వాంటిటీ చికెన్ని బట్టి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడైతే టమాటా పేస్ట్ కూడా మా అమ్మ అయితే వేసేసి ఒక్కసారి మొత్తం కూడా కలిపేస్తుంది అనమాట. అలా కలిపి ఒక మూత పెట్టేసి వాటర్ అంతా పైకి వచ్చే వరకు అయితే వదిలేశారు. అలా వచ్చిన తర్వాత వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయాక మళ్ళీ చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయినాక ఇప్పుడైతే ఇక ఇలా వచ్చినప్పుడు మనము ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని వాటర్ అనేది వేసుకోవాలండి. సో మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ అయితే వాటర్ అనేది తీసుకొని వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత బాగా మసలాలన్నమాట. బాగా చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించినప్పుడు అలా మరుగుతూ ఉన్నప్పుడు మనము ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా 1/2 అవర్ ముందుగా కడిగి పెట్టేసుకొని నానబెట్టేసుకున్న రైస్ అయితే వాటర్ లేకోకుండా మొత్తం కూడా తీసేసుకొని ఆ రైస్ని అయితే చికెన్లో అయితే వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ అలా హైలో పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. ఆల్రెడీ చికెన్ అనేది ఉడికిపోయింది కాబట్టి రైస్ అవ్వడానికి జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈ పలావ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో అలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇలా అయితే ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక్కసారి కలిపెట్టేసుకొని మనం మూత అనేది పెట్టేసుకోవాలండి. ఎక్కువ కలుపుకోవద్దు. ఎక్కువ కలుపుకోవడం వల్ల అయితే ముక్కలంతా విడిపోయి చాలా మెత్తగా అవుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని ఎక్కువ కలుపుకోకుండా ఒకసారి కలిపేసుకొని అలా వాటర్ అంతా ఎగిరిపోయాక ఇక కింద అయితే రొట్టె పెనం అయితే పెట్టేసుకొని మందంగా ఉన్నదైతే పెనం అయితే పెట్టేసుకొని ఆ పెనం పైన ఈ రైస్ని అయితే పెట్టేసుకుంది అనమాట. పైన ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడం కోసం అయితే మా అమ్మ చిన్న రోల్ ఉంటే ఆ రోల్ అనేది పెట్టేస్తుంది. అలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత రెడీ అయిపోయింది అనమాట. అలా రెడీ అయిపోయిన ఎమ్మి చికెన్ పలావ్ని ఇక సర్వ్ చేసుకుని తింటే ఆహా ఎంత బాగుందో అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.
లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరింత కొంతమందికి చేరుతుంది. అంటిల్ బాయ్ బాయ్.